నమస్తే ద భారత్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జమ్మూ కాశ్మీర్ పేలుడు ఘటనపై డీసీపీ నలిన్ ప్రభాత్ మీడియాతో కీలక విషయాలు. విద్యుత్ రంగంలో ఏఐ వినియోగం పెంచాలి సీఎం చంద్రబాబు. టీటీడీ మాజీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ మృతి చెందిన ఘటనలో సిఐడి చీఫ్ రవిశంకర్. కాకినాడ రూరల్ మండలం మోహన్ విద్యా సంస్థల అధినేత మోహన్ సార్ ఆధ్వర్యంలో ఘనంగా బాల దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఎంపీపీ నందిపాటి అనంతలక్ష్మి త్రిమూర్తులు, సర్పవరం స్టేషన్ సిఐ పెద్దిరాజు, ఉప విద్యాశాఖ అధికారి సత్యనారాయణ, ఎంఈఓ 2 శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత మొదట ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ పుట్టినరోజు వేడుకను పురస్కరించుకొని బాలల దినోత్సవ కార్యక్రమాన్ని దేశమంతా నిర్వహించడం జరుగుతుందని, నేటి బాలలు రేపటి పౌరులని తల్లిదండ్రుల దృష్టిలో పెట్టుకొని విద్యార్థులు తమ భవిష్యత్తును ఏర్పాటు చేసుకునే విధంగా ముందుకు వెళ్లాలని, అలాగే మోహన్ విద్యా సంస్థల అధినేత మోహన్ సార్ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం మమ్మల్ని ఎంతో అలరించిందని, పిల్లలు ఎంతో ఆసక్తిగా సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటపాటలు, క్విజ్ పోటీలలో బహుమతులు గెలుచుకోవడం, అదేవిధంగా ఖోఖో, వాలీబాల్లో గెలుపొందిన వారికి ముఖ్య అతిథుల చేతుల మీదుగా బహుమతులు ఇవ్వడం జరిగింది. ఆనందదాయకమని ఈ కార్యక్రమంలో మోహన్ విద్యా సంస్థల డైరెక్టర్ ఎం వెంకటేష్, ప్రిన్సిపల్ శ్రీరామ్ బాబు, ప్రధానోపాధ్యాయురాలు దివ్యశ్రీ, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. మన దేశ మొట్టమొదటి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు జన్మదిన సందర్భంగా ఈరోజు జరుగుతున్నటువంటి బాలల దినోత్సవ పండుగలో మోహన్ విద్యా సంస్థల వారి ఆధ్వర్యంలో పాల్గొనడం చాలా చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా బాలలందరూ కూడా క్రమశిక్షణతో, అంకిత భావంతో, పట్టుదలతో తల్లిదండ్రుల యొక్క కష్టాలను దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తులో ఒక మంచి స్థాయికి రావాలని చెప్పి కోరుకుంటూ, వారు విద్యను అభ్యసించడానికి తన వంతు సహాయంగా మోహన్ విద్యా సంస్థల వారు చేస్తున్న కృషికి మేమంతా కూడా ఒక మండల విద్యాశాఖ అధికారి, మండల విద్యాశాఖ తరఫున వారికి అభినందనలు తెలియజేస్తున్నాము. ఎప్పుడైతే విద్యార్థులు అంకిత భావం, పట్టుదల, క్రమశిక్షణతో విద్యను అభ్యసిస్తారో వాడు భవిష్యత్తులో ఒక మంచి విద్యార్థులుగా రూపుదిద్దుకుని తల్లిదండ్రులు, వారికి విద్య నేర్పిన గురువులు గర్వించే స్థాయికి చేరుకోవాలని చెప్పి ఆకర్షిస్తూ వారందరికీ కూడా పేరు పేరున నా శుభాకాంక్షలు. డే సెలబ్రేషన్స్ మన పాఠశాలలో ప్రతి సంవత్సరం కూడా చాలా ఘనంగానే ఏర్పాటు చేస్తున్నాం. మరి ఈ కార్యక్రమానికి మన మండల అధ్యక్షులు నందిపాటి అనంతలక్ష్మి త్రిమూర్తులు గారు ముఖ్య అతిథిగా విచ్చేశారు. అలాగే మన సర్కిల్ ఇన్స్పెక్టర్ పెద్దిరాజు గారు, ఎంపీడీఓ సతీష్ గారు, అలాగే మా పాఠశాల ఉప విద్యాశాఖ అధికారి కేవి సత్యనారాయణ గారు, మా మండల విద్యాశాఖ అధికారులు ఎంఈఓ 1 రంగారావు గారు, ఆ ఎంఈఓ 2 శ్రీనివాస్ కుమార్ గారు, మరి విచ్చేయటం అందరూ ఇంతమంది మంచి ఆఫీసర్లు వారి ముందు ఈ కార్యక్రమం జరుపుకోవటం అనేది చాలా సంతోషకరం. నెక్స్ట్ వారందరూ కూడా విద్యార్థులకి చక్కటి సూచనలు అవి చేశారు. మరి నెహ్రూ గారికి చిన్నపిల్లలు వాళ్ళు కల్మషం లేని మనసు ఉంటుంది, అలాగే వాళ్ళ ఆలోచనలన్నా కూడా వారికి చాలా ఇష్టం. అందుకే అవకాశం ఉన్నప్పుడే కూడా వారు పిల్లలతోటే గడిపేవారు. అందుకే ఆయన నెహ్రూ గారికి పిల్లలంటే అంత ప్రేమ కాబట్టి వారి పుట్టినరోజును బాలల దినోత్సవంగా జరుపుకుంటున్నాం. మరి ఈ కార్యక్రమానికి ఎంతో బిజీగా ఉన్నప్పటికీ కూడా అధికారులందరూ మండల అధ్యక్షుల వారు ఇచ్చేసినందుకు వారికి మా పాఠశాల కళాశాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రపంచమంతా గ్రీన్ ఎనర్జీ వినియోగం గురించే ఆలోచన చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఇవాళ సెంటర్ ఫర్ ఎనర్జీ సైబర్ రెసిలియన్స్ కేంద్రం ఏర్పాటుకు సీఎం చంద్రబాబు సమక్షంలో వరల్డ్ ఎకనామిక్ ఫోరం, ఏపీ ప్రభుత్వం ఎంఓయు కుదుర్చుకున్నాయి. ఎనర్జీ సైబర్ రెసిలియన్స్ సెంటర్ ఎంఓయు కార్యక్రమంలో మంత్రులు నారా లోకేష్, గొట్టిపాటి రవికుమార్, ప్రాంటియర్ టెక్నాలజీస్ ఎండి జెరేమీ జర్గెన్స్, ఏపీ ప్రభుత్వ సిఎస్కే విజయానంద్ పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. టీజీ భరత్ గారు, మేనేజింగ్ డైరెక్టర్
Raymond Group, Sri Gautam Meni Garu. Independent Director, Raymond Group, Narsimhamurthy Garu. Head Corporate Development, Raymond Group, Jatin Kannan Garu, and invitees and friends. Good morning to all of you. Today, we are having 3 important MOUs now, inauguration, foundation laying now today. Raymond's Group, they are starting 3 projects. Investment about 1201 crores. The first project including an apparel manufacturing park in Raptadu for an investment of 497.67 crores. The employment that will be created is 1,575 jobs. A high job manufacturing sector will only create an employment for more such textile industries to invest here. Always Raymond is known for that. The second product is an auto component manufacturing plant in Gudipalli in Anantapur district for an investment of 441 crores, creating 4,096 jobs. Already Kia Motor plant is located in that vicinity. It is next to that. Third project is an aerospace component manufacturing plant worth about 262 crores, capable of creating 900 jobs in Tekolodu in Anantapur district. This will all put together 1,202 crores, 6,500 jobs. We have promised that we will provide 20 lakh jobs. I am confident. బీహార్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించిన నేపథ్యంలో ఈరోజు కాకినాడ బీజేపీ కార్యాలయం వద్ద విజయోత్సవాలు జరుపుకుంటున్న బీజేపీ శ్రేణులు. కాకినాడ జిల్లా బీజేపీ అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు మాట్లాడుతూ బీహార్ విజయం ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వానికి ప్రజలు పెట్టిన విశ్వాసానికి నిదర్శనమని తెలిపారు. దేశవ్యాప్తంగా బీజేపీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు ప్రజల నుంచి విస్తృతమైన ఆదరణ పొందుతున్నట్టు ఈ ఫలితాలు చూపిస్తున్నాయన్నారు. అలాగే బీహార్ ప్రజలకు అక్కడ బీజేపీ నాయకత్వానికి ఆయన అభినందనలు తెలిపారు. ఈ విజయోత్సవంతో ఆంధ్రప్రదేశ్లో కూడా బీజేపీ బలపడే దిశగా మరింత కృషి చేస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు పైడా కృష్ణమోహన్, ఏనిమిరెడ్డి మాలకొండయ్య, విశ్వనాథపల్లి శ్రీనివాసరాజు, పైడా భావన ప్రసాద్, జిల్లా నాయకులు కాకినాడ జిల్లా ప్రధాన కార్యదర్శి కుండల సాయికుమార్ యాదవ్, పెండెం శ్రీదేవి, మొసలిగంటి సురేష్, జ్యోతుల రాజేష్, గుంటూరు పద్మ, పైడా రవీంద్ర, గౌతు చిన్న, శంకర్ సింగ్, కవికొండల భీమశేఖర్, తుమలపల్లి నాని, చోడవరపు పవన్, రాజ్ కుమార్, ఘంటసాల గోవింద్, గోడి సత్యవతి వెంకట్, మునగాల సాయి గోపి, కుండల హేమంత్, చలపతి, వనమాడి దుర్గా, గణేష్ ప్రసాద్, అదేవిధంగా కాకినాడలో నివసిస్తున్న బీహార్ సంఘ్వారు, సర్జోహు మరియు తదితరులు బీహార్ యువత పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యాక జాతీయ స్థాయిలో అన్ని రాష్ట్రాలలో జరిగిన ఎన్నికల్లో కూడా ఎన్డీఏ కూటమి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయి. మొన్న జరిగినటువంటి బీహార్ ఎన్నికల్లో ఇవాళ ఉదయం కౌంటింగ్ ప్రారంభమైంది. 243 స్థానాలకి 196 స్థానాలు లీడింగ్ వచ్చినటువంటి ఎన్డీఏ మిత్రపక్షాల యొక్క రిజల్ట్స్ చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ గా మనం చూస్తున్నాం. ఈ విజయము భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం యొక్క అభివృద్ధి ఫలాల ఆధారంగా వస్తున్నాయనేది మనం చూస్తున్నాం. ఇక్కడే ఉన్నారు మన మిత్రులు బీహార్ నుంచి వచ్చి ఇక్కడ డెవలప్ అయినటువంటి బీహార్ అసోసియేషన్ నాయకులు, ఇక్కడ ఉన్న పెద్దలు కూడా ఈ యొక్క విజయోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేను 2 విషయాలు తెలియజేస్తాను. ఒకటి, రాహుల్ గాంధీ గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ఓటు స్టోరీ అని చెప్పి ఎన్డీఏ ప్రభుత్వం మీద అనేక విమర్శలు చేసి ఇవాళ ఆయనకు వచ్చిన రిజల్ట్స్ చూస్తే
సింగిల్ డిజిట్ కూడా వచ్చే అవకాశం లేదు బీహార్లో. ఇంకొక విషయం ఆలోచించినట్లయితే వారి పార్టీకి కానీ లేక తేజస్వి పార్టీకి కానీ సీనియర్లు అయినటువంటి లల్లూ ప్రసాద్ నాయకత్వానికి కానీ అక్కడ ప్రజలు ఏ విధమైన తీర్పు ఇచ్చారంటే రాహుల్ గాంధీ గారు ఓటు చోరీ అని చెప్పి మోడీ గారి మీద చేసిన విమర్శల ఆధారంగా వారి బీహార్ లో ఉండేటటువంటి పోలింగ్ ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో, బీహార్ లో ఉండేటటువంటి బిఎల్ఓ ఎవరైతే ఉన్నారో వారినే కాదు ఎన్నికల కమిషనర్ని భారత రాజ్యాంగాన్ని కూడా అవమానపరిచే విధంగా మాట్లాడినటువంటి రాహుల్ గాంధీ గారికి బుద్ధి చెప్పినటువంటి రిజల్ట్స్ అని చెప్పేసి నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను. అదే విధంగా అక్కడ జరుగుతున్నటువంటి ఎన్నికల్లో రిజల్ట్స్ వస్తున్నటువంటి తీరు చూసినట్లయితే చాలా మంది ఇవాళ ఉదయం నుంచి టీవీల్లో కూర్చొని మాట్లాడుతున్నారు. ఈ రిజల్ట్స్ ముసుకేసుకుని మాట్లాడేటటువంటి వ్యక్తులు ముసుగు తీసి ఆలోచించవలసిన పరిస్థితి వచ్చింది. డెవలప్మెంట్ కి అక్కడ ఉండేటటువంటి రాక్షస పాలనకి జరిగినటువంటి ఎన్నికలని చెప్తున్నారు చాలా మంది పెద్దలు. మరొక విషయం కూడా గమనించాలి, ఎక్కడ ఎన్నికలు జరిగినా గతంలో ఎన్నికల తర్వాత రీపోలింగ్ అని చెప్పి ఎక్కడో కొన్ని జరిగాయి. కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత, అక్కడ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత బీహార్ లో 243 స్థానాల్లో ఏ ఒక్క పోలింగ్ బూత్ లో కూడా రీపోలింగ్ లేకోకుండా సమర్థవంతంగా లాండ్ ఆర్డర్ మెయింటైన్ చేసి సమిష్టి కృషితో ఎన్నికల ఆఫీసర్లతో కలిసి అక్కడ జరిపినటువంటి ఎన్నికలు ఏవైతే ఉన్నాయో బీహార్ లో ఉండేటటువంటి ఏ విధమైనటువంటి గూండాయిజం ఉంది, రౌడీజం ఉంది అనేటటువంటిది ఇవాళ జరిగిన ఎన్నికల్లో అభివృద్ధి ప్రధానమైన ఎజెండాగా కనపడుతున్నది. ఆ ప్రజలందరూ కూడా అభివృద్ధికే భారతీయ జనతా పార్టీ కూటమిని గెలిపించారని చెప్పే విషయం మీ అందరి ముందు తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. కాకినాడ జిల్లా చిల్లంగి గ్రామం శ్రీనివాస నగరంలో వేంచేసి ఉన్న శ్రీ భూమా సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. శ్రీ సంపర సుధాకర్, శ్రీ వినాయక వర్మ ఆర్థిక సహకారంతో వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో సుమారు 5,000 మందికి అన్నప్రసాద వితరణ చేశారు. ఈ అన్నదాన కార్యక్రమంలో చిల్లంగి, జగపతి నగరం, కిర్లంపూడి పరిసర గ్రామాల భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి ఈ అన్నప్రసాదం స్వీకరించారు. కార్తీక మాసం ఏకాదశిని పురస్కరించుకొని అన్నదాన కార్యక్రమం చేపట్టడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. స్వామివారికి ముందుగా విశేష అభిషేకాలు, పూజలు నిర్వహించి అనంతరం అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు. ఆలయ కమిటీ సభ్యులు భక్తులు రాక కోసం విస్తృత ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమాన్ని చూసి నాకు చాలా పండుగ అనిపించింది. ఎందుకంటే కార్తీక మాసం, ఆఖరి శనివారం, ఏకాదశి ఈరోజు నాకు భగవంతుడు అన్నప్రసాదం నిర్వహించుకుంటానని చెప్తే ఆలయ కమిటీ ఈ అవకాశం ఇచ్చినందుకు నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈరోజు ఈ అన్నదాన కార్యక్రమం ఎంత విశేషంగా, ఎంత జనసమూహంలో కోలాహలంగా జరుగుతుంది. చాలా ఆనందంగా ఉంది. వ్యక్తులందరూ కూడా వచ్చి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. నా జన్మ ధన్యమైపోయిందన్నట్టు ఉన్నాను. ఈ రోజు నేను ఎప్పుడు కూడా జీవితంలో మర్చిపోలేను. నేను ముఖ్యంగా నా మిత్రులు, నా క్లాస్మేట్స్, ఈ ఆలయ కమిటీ సభ్యులు శ్రీ ఊర్గోన్ గారు, వెంకటేశ్వరరావు గారు, నా మిత్రులు ఎల్లం శివరామకృష్ణ, గడ్డకోట సాయిబాబు, బంగారు శేషబాబు మరియు అందా జిఎస్ఆర్రావు, వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి నన్ను ప్రోత్సహించి ఈ అన్నదాన కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా జరిపారు. నా మిత్రులందరికీ నేను సదా రుణపడి ఉంటాను. చాలా దిగ్విజయంగా జరిగింది. ఈ రోజున ఇలా ఈ కార్యక్రమాన్ని నా జన్మలో మర్చిపోలేను. నేను ఈ ముఖ్యంగా తెలియజేయడం ఈ వెంకటేశ్వర స్వామి గుడిలోనే నా బాల్యం ప్రకటించింది. నాకు వెంకటేశ్వర అంటే ప్రాణం, మిత్రమైన ఇష్టం. నిత్యం ఆయన స్మరణతోనే నేను జీవిస్తాను. నేను అందుకనే ఈ గుడి వెనుక భాగాన్ని అన్నదాన సార్లు నేనే స్వయంగా నిర్వహిస్తున్నాను. అన్నదాన సార్లు అందరూ నిత్యం భక్తులు అన్నప్రసాదం స్వీకరించాలని నా కోరిక ప్రార్థిస్తున్నాను. టీటీడీ మాజీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ మృతి చెందిన ఘటనలో సిఐడి చీఫ్ రవిశంకర్ ఐఎన్ఆర్ దర్యాప్తు చేపట్టారు. గుంతకల్లు నుంచి తిరుపతి వెళ్తుండగా తాడిపత్రిలోని కోమలి వద్ద రైలు పట్టాలపై శవమై తేలిన సిఐ సతీష్ కుమార్ మృతి స్థలాన్ని రవిశంకర్ ఐఎన్ఆర్ పరిశీలించారు. ఈ కేసును గుత్తి నుంచి తాడిపత్రి పిఎస్కు బదిలీ చేశారు. అనంతపురం ఎస్పీ జగదీష్ సిఐడి చీఫ్కు కేసు వివరాలను తెలిపారు.
కాగా ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. జమ్మూ కాశ్మీర్ పేలుడు ఘటనపై డీజీపీ నళిన్ ప్రభాత్ మీడియాతో కీలక విషయాలు వెల్లడించారు. పేలుడు ఘటన ప్రమాదమేనని స్పష్టం చేశారు. ఘటనపై అనవసరపు ఊహాగానాలు వ్యాప్తి చేయొద్దని విజ్ఞప్తి చేశారు. ప్రమాద ఘటనలో 9 మంది మృతి చెందినట్లు తెలిపారు. ఓ ఎస్ఐఏ, 3 ఎఫ్ఎస్ఎల్, 2 ఫోటోగ్రాఫర్లు, 2 రెవెన్యూ అధికారులు, ఓ దర్జీ చనిపోయినట్లు చెప్పారు. మరో 27 మంది గాయపడ్డట్లు పేర్కొన్నారు. The cause of this incident is unnecessary. In this unfortunate incident, 9 people have lost their lives, 1 personnel of SIA, 3 personnel of the FSL team, 2 crime scene photographers, 2 revenue officials who were basically part of the magistrates team, 1 tailor who was associated with the team. In addition, 27 police personnel, 2 revenue officials, and 3 civilians from the adjacent areas have received injuries. The injured were immediately evacuated to the nearest hospital where they are being treated as we speak. The building of the police station has been very severely damaged, and even the adjacent buildings have suffered. They have also been affected. The extent of this damage is being ascertained. The cause for this unfortunate incident is being inquired into. J&K Police stands in solidarity with the families of the deceased in this hour of grief. Thank you very much. Jai Hind. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జమ్మూ కాశ్మీర్ పేలుడు ఘటనపై డీజీపీ నళిన్ ప్రభాత్ మీడియాతో కీలక విషయాలు. విద్యుత్ రంగంలో ఏఐ వినియోగం పెంచాలి సీఎం చంద్రబాబు. టీటీడీ మాజీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ మృతి చెందిన ఘటనలో సిఐడి చీఫ్ రవిశంకర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.